అందరికీ నమస్కారం అండి. మనం ధనుర్మాసంలో కాత్యాయని వ్రతం అని చేసుకుంటాం కదా! అసలు ఆ వ్రతాన్ని ఎవరు చేసుకోవాలి? ఎందుకు చేసుకోవాలి? ఆ వ్రతాన్ని చేసుకోవటానికి పాటించాల్సిన నియమాలేమిటి? ఆ వ్రతము చేసుకోవటానికి వెనుక ఉన్న కథ ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు గనక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కుజదోష పరిహారానికి తప్పకుండా ఈ కాత్యాయని వ్రతం చేసుకోవాలి. ఎందుకంటే ఈ కుజదోషం వలన చాలామందికి వివాహాలు జరగకుండా ఆగిపోతాయి. ఒకవేళ వివాహం అయినా కూడా అసంపూర్ణంగానే ఉంటాయి. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు రావటం అలాంటివి సమస్యలు లేకుండా ఉండాలి అంటే ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించాలి. కాత్యాయని వ్రతం చేసుకున్న తర్వాత తప్పకుండా ఈ కథ వినాలి. పూర్వకాలంలో పవిత్రమైన నైమిసారణ్యంలో సౌనకాది మహామునులందరూ పురాణాల గురించి మాట్లాడుకుంటూ ఉండగా వ్యాస మహర్షి శిష్యుడు అయిన సూత మహర్షిని చూసి భక్తితో నమస్కరించి, ఓ మహర్షి, మీరు మాకు ఎన్నో పురాణాలను వినిపించారు మరియు సందర్భానుసారంగా వ్రత మహత్యాలను కూడా తెలిపారు. అయితే మాకు ఒక సందేహం వచ్చింది. చతుర్దశ భువనాధీశుడైన ఈశ్వరుని మొదటి భార్య అయిన సతీదేవి తన తండ్రి అయిన దక్ష ప్రజాపతి యజ్ఞగుండంలో పడి శరీర త్యాగాన్ని చేసుకుంది కదా, ఆ విధంగా జరుగుటకు కారణమేమిటి? ఈశ్వరుడు ఆమెను రక్షించలేకపోయాడా? ఈశ్వరుడికి సతీదేవి యందు అనురాగం లేక మౌనంగా ఊరుకున్నాడా? ఈశ్వరుడుకు భార్య వియోగము ఎలా సంభవించింది అనే మా సందేహాలను తీర్చగల సమర్థులు మాకు మరి ఎవ్వరూ లేరు అని సూత మహర్షిని సౌనకాది మునులు ప్రార్థిస్తారు. అప్పుడు సూత మహర్షి, ఓ మునులారా, నీ సందేహము తప్పక పోగొట్టగలను, శ్రద్ధగా వినవలసిందిగా చెబుతాడు. దక్ష ప్రజాపతి తన కుమార్తె అయిన సతీదేవిని ఈశ్వరునికి భార్యగా ఇచ్చి వివాహం జరిపించాడు. సతీదేవి పరమేశ్వరునితో కలిసి కైలాసంలో సుఖంగా ఉండి కృతయుగం అంతా గడిపెను. త్రేతాయుగమున ఒకనాడు ఈశ్వరుడు సతీదేవితో ముచ్చట్లాడుతూ ఉండగా అకస్మాత్తుగా మాయమైపోయెను. సతీదేవి ఈశ్వరుడు మాట్లాడుతూ మాయమైనందుకు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉండగా పకపక నవ్వుతూ ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. సతీదేవి పరమేశ్వరుని చూచి, నాదా, మీరు ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు నవ్వుతున్నారు? నేనేమైనా తప్పు మాట్లాడానా అని ప్రశ్నించాను. వెంటనే పరమేశ్వరుడు, ఓ సతీ, ప్రస్తుతం విష్ణువు భూలోకమున శ్రీరామునిగా అవతరించి పితృవాక్య పరిపాలనకై తన భార్య అయిన సీతతో సోదరుడైన లక్ష్మణితో వనవాసానికి వెళ్ళి పంచవటీ తీరంన పర్ణశాల నిర్మించుకొని నివసిస్తున్నాడు. మన భక్తుడైన రావణుడు మాయచేత సీతని అపహరించి లంకకు తీసుకుని వెళ్ళాడు. పర్ణశాలలో సీత కనపడక శ్రీరాముడు సీతా వియోగం చేత కుమిలి మతి తప్పి అడవిలో కనపడ్డ పక్షిని, మృగాన్ని, చెట్టును, పుట్టను, పుష్పాన్ని, సీతను చూశారా అని ప్రశ్నిస్తూ వెళుతూ ఉన్నాడు. ఒకచోట పాడుపడ్డ శివలింగాన్ని చూసి శ్రీరాముడు, పరమశివ, నా సీతను చూశావా అని ప్రశ్నించెను. విష్ణువు కేక విన్న నేను అక్కడికి వెళ్ళి శ్రీరాముడు ఎదుట నిలబడితిని. కానీ మానవ రూపంలో ఉన్న మహనీయుడు నన్ను చూడనట్లుగా ముందుకు వెళ్ళిపోయాడు. మానవ నేత్రాలతో దేవతలను చూడగలరా? చూడలేరు కదా. అందుచేత మాయా మానుష రూపధారి అయిన శ్రీరాముడు నన్ను చూడనట్లే నటించి ముందుకు పోయినందుకు నవ్వుకుంటూ ఉన్నాను. అందుకు తప్ప మరే కారణమూ లేదు సుమా అని ఈశ్వరుడు సతీదేవితో పలికాడు. ఆ మాటలు విన్న సతీ, ఓ నాదా, మీ మాటలు నమ్మశక్యంగా లేవు. మహావిష్ణువు రామునిగా అవతరించి భార్యా వియోగం చేత మతి తప్పుట ఏమిటి? రాజులకు అనేక మంది భార్యలు ఉంటారు కదా. సీత కోసమని రాముడు పిచ్చివానిలాగా సంచరించినా ఇది నమ్మశక్యంగా లేదు. మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించినంత మాత్రాన నిన్ను చూడకపోవుటయా అని పలికెను. వెంటనే శివుడు, సతీ, నీవు నా మాటలు నమ్మని ఎడల నీవు స్వయంగా అక్కడకు వెళ్ళి ఆ రాముని సీతా వియోగ బాధను కళ్ళారా చూడు, నీకంతా అర్థమవుతుంది అని పలికెను. వెంటనే సతీదేవి, నాదా, నేను రాముని పరీక్షించి రాగలనని పలికి అదృశ్యమై పంచవటీ తీరాన ఉన్న శ్రీరాముడు ఉన్న ప్రాంతానికి వెళ్ళి ఆ శ్రీరామచంద్రుని సీతా వియోగ బాధను కళ్ళారా చూసి చెవులారా విని అతని బాధను
సందేహాస్పదంగా రాముణ్ణి పరీక్షించాలి అనుకుని నేను సీతగా మారిపోవాలి అని అనుకుంటుంది. వెంటనే సతీదేవి సీతారూపాన్ని పొందుతుంది. అదే సమయానికి కైలాసంలో ఉన్న శివుడు సతీదేవి శ్రీరాముని ఏ విధంగా పరీక్షిస్తుందో తెలుసుకోవాలని తలచి రహస్యంగా ఆ ప్రాంతానికి వెళ్ళి చూడగా ఆమె శ్రీరామునకు అభిముఖంగా వెళుతుంది. అంతలో శ్రీరాముడు ఆమెను చూసి వెంటనే ఆమెకు నమస్కరించి, ఓ జగన్మాత, నన్ను మోసగించదలిచినావా? నాకు నా భార్య తప్ప మరి ఒక స్త్రీ స్వస్వరూపంలో కనపడును అని పలికెను. అప్పుడు వెంటనే సతీదేవి స్వస్వరూపాన్ని పొంది, రామా, నిన్ను పరీక్షించడానికి నేను సీతారూపాన్ని పొందాను. నీ సీత ఎక్కడ ఉన్నా మహాసాధ్వియే ఉండగలదు అని పలికి అదృశ్యమయ్యను. శివుడు కూడా జరిగిందంతా తెలుసుకుని సతీదేవి కంటే ముందుగానే కైలాసం చేరి ఏమీ తెలియని వాడిలాగా మౌనంగా ఉన్నాడు. ఇంతలో తన దగ్గరకు వచ్చిన సతీదేవి, నాదా, నేను వెళ్ళి శ్రీరాముణ్ణి పరీక్షించాను. నిజంగా అతడు శ్రీ మహావిష్ణువై ఉండి కూడా మానవుని వలె పామరుని వలె నటిస్తూ ఉన్నాడు అని పలుకుతుంది. వెంటనే శివుడు, సతీ, నీవు అతన్ని ఎలా పరీక్షించావు అని ప్రశ్నించెను. వెంటనే ఆమె, నాదా, నీవు పరీక్షించిన విధంగానే పరీక్షించాను అని అబద్ధమాడెను. వెంటనే శివుడు, సతీ, నీవు పరీక్షించిన విధము నా కన్నులకు కట్టినట్లుగా కనబడుతున్నది. శ్రీరాముడు నువ్వు నా తల్లివి అని నమస్కారమని వెళ్ళిపోయాను. అంతటా ఆ సతీదేవి జరిగిన తప్పును తెలుసుకొని, నేను సందేహించుట ఓ తప్పు, దానిని కప్పిపుచ్చుటకు అబద్ధం ఆడటం మరి ఒక తప్పు పని చేసి కళంకము పొంది తిని ఆ కళంకిత దేహంతో ఈశ్వరునికి అర్ధాంగిలా ఉండే అర్హత కోల్పోయాను. సతీదేవి పరిపరి విధాలా విచారించి కళంకితమైన తన దేహము త్యజించడానికి నిశ్చయించుకొని తన దేహాన్ని విడిచిపెట్టడానికి పలు విధాల ఆలోచించి చివరకు తానే ఏ ఇంట పుట్టాను అక్కడికి వెళ్ళి దేహం వదులుట యుక్తమని నిర్ణయించుకుంది. తన తండ్రి ఈశ్వరుడు అన్న ద్వేషం కలిగించి ఈశ్వరుని పిలవకుండా యజ్ఞం ఆచరించే కోరికను కలిగించింది. మహామాయ నిర్ణయానుసారంగా దక్షుడు శివుని అవమానింపదల్చే శివునికి హవిర్భాగము ఇవ్వకుండా యజ్ఞాన్ని తలపెట్టి దేవతలందరూ ఆ యాగానికి వెళుతూ ఉండగా సతీదేవి కూడా ఆ యాగానికి పరమేశ్వరునితో కలిసి వెళదామని ఈశ్వరుని కోరుతుంది. పరమశివుడు చెప్పినా ఆమె వినిపించుకోక ఆ యాగానికి వెళ్ళి తీరాలి అని మొండు పట్టింది. దాంతో శివుడు చేసేది ఏమీ లేక నందీశ్వరుడు భృంగీశ్వరులను సాయం ఇచ్చి సతీదేవిని దక్షవాటికకు పంపుతాడు. దక్షుడి యాగం దగ్గరకు సతీదేవి ప్రవేశించి పోవుట చేత అవమానం పొంది రగులుతున్న అగ్నిగుండం దగ్గరకు వెళ్ళి చేతులు జోడించి, ఓ అగ్నిదేవా, నేను ఒక అబద్ధం ఆడుట చేత ఈశ్వరునికి దూరమయ్యాను. ఇచట అవమానాన్ని పొంది ఈశ్వరునికి చూడలేను. కావున కళంకం పొందిన నా దేహాన్ని బూడిద చేసి చల్లని హృదయం కలిగిన వాడు, నిర్మలమగు మనసు ఉన్న దయాహృదయునికి కుమార్తె అయి జన్మించి తిరిగి పరమేశ్వరుని భర్తగా పొందేటట్లు చెయ్యి అని ప్రార్థించి బగబగా మండుతూ ఉన్న అగ్నిగుండంలోకి దూకుతుంది. దేవతలందరూ హాహాకారాలు చేస్తూ ఉండగా నందీశ భృంగీషులు ఒక్క క్షణములో శివుని దగ్గరికి వెళ్ళి జరిగినదంతా చెబుతారు. సతీ మరణ వార్త విన్నంతనే శివుడు మహారౌద్రాకారాన్ని దాల్చి వీరభద్రుని సృష్టిస్తాడు. ఆ వీరభద్రుడు దక్షవాటికకు వెళ్ళి తన వంటి కోటానుకోట్ల మహావీరులను సృష్టించి దక్షవాటికను శ్మశాన వాటికగా మారుస్తాడు. ఈశ్వరుడు సతీ వియోగము చేత కలిగిన కోపం భరించలేక హిమాలయ శిఖరాలకు చేరి అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో పరమేశ్వరుని లలాటం నుండి చెమట బిందువు ఒకటి భూమిపై పడుతుంది. శివలీల చేత వెంటనే ఆ చెమట బిందువు చూస్తూ ఉండగా 4 భుజాలు కలిగి ఎర్రని రంగుతో దివ్య తేజంతో వెలుగుతూ శిశువుగా మారుతుంది. ఆ శిశువును బోనబోంతరాళాలు మారుతుంది. ఆ శిశువు బోనబోంతరాళాలు ప్రతిధ్వనించేటట్లు రోదనం చేస్తుంది. శివుని భయం చేత భూదేవి స్త్రీ రూపాన్ని పొంది ఆ శిశువుని ఒడిలోకి చేర్చుకుంటుంది. అప్పుడు రుద్రుడు ఆమెతో, ఓ భూదేవి, నువ్వు చాలా పుణ్యాత్మురాలవు. ఈ నా శిశువును పెంచుకో. అతడు నీ యందు పుట్టుట చేత
కుజుడు, భౌముడు అనే పేర్లతో సార్థక నామం పొందును. ఎర్రని రంగుతో ఉండుట చేత అంగారకుడు అని కూడా పిలుస్తారు. నవగ్రహాలలో ఇతడు ఒక గ్రహం కాగలడు. ఇతడు ఇంతకాలము నన్ను ఆశ్రయించి ఉండుట చేత నాకు భార్య వియోగం కలిగినది. ఈ కుజుని పుట్టుక ఎవరు వింటారో వారికి కుజదోషం పరిహారం అవుతుంది అని శివుడు వెళ్ళి వేరొక చోట సమాధి నిష్ఠాగరిష్ఠుడు అయ్యెను. పర్వతరాజు అయిన హిమవంతుడు మంచుకొండలాగా నిర్మలమైన చల్లనైన వీర హృదయుడు. అతని పట్టపురాణి మేనాదేవి. ఆమె గర్భమునందు సతీదేవి ప్రాణాలు ప్రవేశించి నవమాసాలు నిండగానే ఒక శుభ దినంలో ఉద్భవించెను. హిమవంతుడు పూర్వజన్మలో కతి అనే ముని అందుచే అతనికి పుత్రికగా జన్మించుటచే కాత్యాయని అని అతను కతి అనే ముని. అందువలన ఆమెకు కాత్యాయని అనే పేరు వచ్చింది. పర్వతరాజు కుమార్తె అగుట చేత పార్వతి అనే పేరు వచ్చింది. మహర్షులు ఆమెకు పార్వతి అని నామకరణం చేస్తారు. ఆ కాత్యాయని శుక్లపక్షంలో చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానయై బాల్యంలోనే సర్వ విద్యా కళాకోవిదమై వెలుగుతూ ఉంది. మరియు అఖండమైన ఈశ్వర ఆరాధనలో ఆమె కొనసాగుతుంది. పార్వతికి వివాహ వయస్సు రాగానే దేవేంద్రుడు శివుని సమాధిని భగ్నం చేయటానికి శివునిపైకి మన్మధుడిని పంపెను. మన్మధుడు దేవకార్యములను కాదనలేక శివునిపై మన్మథ బాణాలను ప్రయోగించెను. ఆ భావన ప్రభావం చేత శివుడు సమాధి నుండి విడి మహా సౌందర్యరాశి అయిన పార్వతిని చూసి వెనువెంటనే తన సమాధిని భగ్నపరిచిన మన్మధుడిని చూచి మూడవ నేత్రంతో మన్మధుడిని భస్మము చేసి వెళ్ళిపోయెను. పార్వతి తన కన్నుల ఎదుట జరిగిన ఈ సంఘటన చూసి తన తపస్సు ఈశ్వరుని వశం చేసుకోవాలని తలచి కఠోరంగా తపస్సు చేస్తుంది. ఈ తపస్సు ఈశ్వరుడు సంతుష్టుడై ఆమెను పరీక్షించి భార్యగా స్వీకరిస్తాడు. సప్త మహర్షులను హిమవంతుని చెంతకు కన్యావరణకై శివుడు పంపుతాడు. ఆ మహర్షులు హిమవంతుని చెంతకు వెళ్ళి పరమశివునికి పార్వతికి ఇచ్చి పెళ్లి చేయటానికి సిద్ధం కమ్మని చెబుతారు. ఒక శుభ లగ్నంన అత్యంత వైభవ వేదంగా శివపార్వతీ కళ్యాణం బ్రహ్మ స్వయంగా జరిపించెను. శివుడు పార్వతిని వివాహం చేసుకుని ఎనలేని ఆనందంతో నిండిపోయి ఉండగా మన్మధుని భార్య అయిన రతీదేవి పార్వతీనాథుని పాదాలపై పడి తన భర్తను బ్రతికించమని ప్రార్థించగా అతడు సంతోషంతో మన్మధుడిని బ్రతికించి రతీదేవికి సంతోషం కలిగించాను. దేవతలు అంతా పరమేశ్వరుని దయాదృష్టికి ఆనందం పొంది ఆ దంపతులపై పూలవర్షాన్ని కురిపిస్తారు. ఆ సమయం పార్వతీ పరమేశ్వరునితో నాథ, నిన్ను ఆశ్రయించిన దోషం చేత గత జన్మలో నేను సందేహాస్పదంగా అసత్యం ఆడి నీకు దూరమై శరీర త్యాగాన్ని చేసుకున్నాను. నా వియోగం చేత నీవు రౌద్రావతారం దాల్చి ఆ పాపము తీర్చుకోవడానికై నా తండ్రి పర్వత సానువులకు చేరినంతనే నీ లలాటం నుండి ఆ దోషము చెమట బిందువుగా మారి భూమిపై పడుతుంది. వెంటనే ఆ బిందువు శిశువుగా మారి రోదన చేస్తూ ఉండగా భూదేవి ఆ శిశువుని ఒడిలో తీసుకొని పుత్రినిగా స్వీకరిస్తుంది. ఆ సమయంలో నీవు ఆ శిశువునకు భౌముడు అని సార్థక నామాన్ని పెట్టి నవగ్రహాలలో అతడికి ఒక స్థానాన్ని ఇచ్చితివి. ఆ కుజుడు నిన్ను వీడి నాకు ఎంతనో మహదానందం కలిగించెను. ఆ కుజుడు ఆశ్రయించిన లోకులకు కూడా బాధ లేకుండా చేయాలని ప్రార్థిస్తున్నాను అని పలుకుతుంది. వెంటనే ఈశ్వరుడు ఆమెతో, ఓ పార్వతి, కుజుని జన్మ కథను విన్నవారికి కుజదోష పరిహారం జరుగుతుంది అని వరం ఇచ్చాడు. ఇప్పుడు లోకంలో జనులకు కుజదోష పరిహారమై శీఘ్రంగా వివాహం జరుగుటకు, వివాహ ప్రతిబంధక దోషాలు నివారణాగుటకు ఒక వ్రతాన్ని నీ నామం కింద స్థాపన చేస్తున్నాను. ఆ వ్రతానికి నీవే ప్రధాన అంశము. భౌమవారముచే కుజుడు ప్రదోషకాలమొకట చేత నేను కూడా అందు భాగస్వామ్యులు అయితిని. కాత్యాయని వ్రతం అనే పేరుతో భూలోకమున సుస్థిరము కాగలదు అని పలికెను. ఆ మాటలు విని పార్వతి మహదానందం పొందెను. తరువాత పరమేశ్వరుడు పార్వతితో ముక్కోటి దేవతలు వెంటరాగా కైలాసానికి చేరెను అని సూత మహర్షి సౌనకాది మునులకు వినిపించెను. ఓం శ్రీ కాత్యాయని దేవ్యై నమః. ఈ కథ విన్నవారికి చదివిన వారికి కూడా కుజదోషం ఉండదు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.